కాకి అయి కలకాలం బతికే కంటే హంస అయి 6 నెలలు బతికినా చాలును అని చెప్తుంది మన తెలుగు సామెత. హంసలా కలకాలం బతికిన వారు కూడా అరుదుగానే అయినప్పటికీ ప్రపంచ చరిత్రలో మనకి దొరుకుతారు. అటువంటి అరుదైన వ్యక్తులలో వైజ్ఞానిక కల్పనా సాహిత్య రంగంలో ప్రపంచ ఖ్యాతినార్జించిన ఆర్థర్ సి క్లార్క్ ఒకరు. 2007 సంవత్సరం డిసెంబర్ 5న ఆయనకు 90 ఏళ్లు నిండాయి. సూర్యుని చుట్టూ 90 ప్రదక్షిణాలు పూర్తి చేసిన మీకు ఈ రోజు ఏమనిపిస్తోంది అని కొంతమంది స్నేహితులు ఆయనను అడిగారు. చాలా సంతోషంగా పక్కకు తప్పుకొని ఈ ప్రపంచంలో వస్తు సామగ్రి వికసిస్తున్న తీరును చూస్తూ ఆనందిస్తున్నాను. ఎక్కువ కాలం జీవించి ఉండడం వల్ల కొంత విషాదం చోటు చేసుకుంది. నా సమకాలీనులు, పాత స్నేహితులు ఇప్పటికే తనువులు చాలించి నాకు దూరమయ్యారు. అది విచారకరం. అయినప్పటికీ వారు నా కోసం తీయని జ్ఞాపకాలను వదిలి వెళ్లారు. రోజుకు 15 గంటలు నిద్రపోతున్న నాకు సుస్పష్టమైన కలలు కనడానికి బాగా సావకాశం దొరుకుతోంది. శరీరం చక్రాల కుర్చీకి అతుక్కుని ఉన్నప్పటికీ నా బుర్ర ఈ విశ్వం అంతా కలయ తిరగడానికి అది ఎంతమాత్రం అడ్డంకి కాదు అని చెప్పారాయన. అదే ఆయన చిట్ట చివరి బహిరంగ వీడియో ఉపన్యాసం. 2008 మార్చి 19వ తేదీన క్లార్క్ శాశ్వతంగా కన్నుమూశారు. అంతర్జాతీయ టైటాన్గా పేరు పొందిన క్లార్క్ శ్రీలంకకు పెంపుడు కొడుకు. పుట్టుకరీత్యా ఇంగ్లండులోని సాధారణ రైతు కుటుంబీకుడు. శ్రీలంక, యూకేల రెండిటి పౌరసత్వం గల ఈయన ప్రపంచ పౌరుడు. 1962లో ఆయనకు పోలియో వచ్చింది. జీవిత చరమాంకంలో ఈ వ్యాధి లక్షణాలు ప్రబలి క్లార్కును చక్రాల కుర్చీకి బంధించి వేశాయి. అయితేనేమిగాక చివరిదాకా టెలిఫోన్, వీడియోల ద్వారా ఆయన ప్రపంచానికి అందుబాటులోనే ఉన్నారు. పరిపూర్ణమైన జీవితాన్ని చవిచూశారు. ఫలప్రదమైన, పలువురకు స్ఫూర్తిదాయకమైన, అనేకులను ప్రేరేపించగలిగిన అత్యంత ఉపయోగకరమైన జీవితాన్ని గడిపారు. 80 ఏళ్లు నిండిన నాటికే ఆయన తన జీవితకాలంలో చేయగలిగినదంతా చేశారు. అద్భుతమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో, కల్పనా చాతుర్యంతో అనేక కాల్పనిక, అకాల్పనిక, వైజ్ఞానిక నవలలు, కథలు, వ్యాసాలు రాశారు. 100కు పైగా పుస్తకాలు ప్రచురించారు. తను రాసిన నవలల ఆధారంగా సినిమాలు తీశారు. నేను కన్న కలలలో చాలా భాగం నిజాలుగా మారాయి. నా కలలు వాస్తవ రూపం దాల్చడాన్ని నా కన్నులతోనే చూడగలగడం ఎంత అదృష్టమో కదా. 1920, 1930 దశకాలలో, అంటే నేనింకా ఎదిగే వయసులోనే ఉన్న కాలంలో బ్రిటిష్ ఇంటర్ ప్లానటరీ సొసైటీకి చెందిన మేమంతా సమయం చిక్కితే చాలును అంతరిక్ష యాత్రల గురించి చర్చించుకునేవారం. మా కాలంలోనే, మాకు ఇంత దగ్గర భవిష్యత్తులోనే, ఇంత తొందరలోనే అవి వాస్తవ రూపం దాల్చగలవని మేము ఆనాడు ఊహించలేదు అని చెబుతూ క్లార్క్ తన సంతోషాన్ని శ్రోతలతో పంచుకున్నారు. బాలుడిగా క్లార్క్ ఆకాశంలో చుక్కలను చూస్తూ ఆనందించేవాడు. పల్ప్ మ్యాగజైన్లలో వచ్చే వైజ్ఞానిక, కాల్పనిక సాహిత్యాన్ని చదివేవాడు. పాఠశాలలో చదువు పూర్తి అయ్యాక డబ్బు లేని కారణంగా ఆయన చదువు ఆగిపోయింది. తల్లి టెలిగ్రాఫిస్టుగాను, తండ్రి టెలిఫోన్ ఇంజనీరుగాను పనిచేసేవారు. ఆ రకంగా ఆయనది సమాచారాల కుటుంబం. కానీ 2వ ప్రపంచ యుద్ధం పూర్తి అయ్యాక తప్పనిసరి పరిస్థితులలో క్లార్క్ తండ్రి రైతుగా మారాడు. ఆయన అకాల మరణం చెందాడు. తండ్రి మరణానికి కొద్ది రోజుల ముందే ఆల్ఫ్ స్టెపల్టన్ రాసిన లాస్ట్ అండ్ ఫస్ట్ మెన్ పుస్తకం క్లార్క్ కంటపడింది. ఆ రచనలోని కల్పనలు, కొన్ని కోట్ల సంవత్సరాల కాల వ్యవధిలో సాగే నేపథ్యము, సువిశాలపు విశ్వంపై సంపూర్ణ అవగాహనతో కూడిన వర్ణనలు క్లార్క్ ఊహలకు రెక్కలనిచ్చాయి. అది అతనిపై చాలా బలమైన ముద్ర వేసింది. అప్పటి నుంచి క్లార్క్ స్వయంగా వైజ్ఞానిక కల్పనా రచనను చేపట్టాడు. 17 ఏళ్ల ప్రాయంలో బ్రిటిష్ ఇంటర్ ప్లానటరీ సొసైటీలో సభ్యుడిగా చేరాడు. క్లార్క్కి గణితంలో మంచి ప్రావీణ్యత ఉంది. అందువల్ల మొదట్లో ఆయన ఒక పెన్షన్ ఆఫీసులో ఆడిటర్గా పనిచేశారు. ఆ తరువాత ఎలక్ట్రానిక్స్ లో ట్రైనింగ్ పొంది రాయల్ ఎయిర్ ఫోర్స్ లో రేడార్ స్పెషలిస్టుగా చేరారు. గ్రౌండ్ కంట్రోల్ అప్రోచ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆ సమయంలో నోబెల్ బహుమాన గ్రహీత లూయిస్ డబ్ల్యూ ఆల్వరెస్ తో కలిసి పనిచేసిన అనుభవము క్లార్క్ దృష్టిని వైజ్ఞానిక విషయాల వైపుకి మరల్చింది. ఆయన జీవన గమనాన్నే మార్చివేసింది. అక్కడ పొందిన అనుభవాల ఆధారంగా గ్లైడ్ పాత్ అనే వైజ్ఞానిక పుస్తకాన్ని రచించారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఓ 30 సంవత్సరాల వరకు కూడా ప్రపంచంలో ముగ్గురే వైజ్ఞానిక కల్పనా రచయితలు ఉండేవారు. వారు రాబర్ట్ హెన్లిన్, ఐజాక్ అసిమోవ్, ఆర్థర్ సి క్లార్క్. ఈ ముగ్గురిలో క్లార్క్, హెన్లిన్లు కేవలం రచయితలు మాత్రమే కాదు, వారి కొన్ని తరాల అమెరికా శాస్త్రవేత్తలని, ఇంజనీర్లని ప్రభావితం చేశారు. మరీ ముఖ్యంగా నాసాలో పనిచేస్తున్న శాస్త్రజ్ఞుల, ఇంజనీర్లపై వీరి ప్రభావం బాగా ఉంది. ఈ రచయితలు ఊహించిన భవిష్యత్తును మేము తీసుకుని రావాలనుకున్నాం. వారు సూచించి ఉద్దేశించిన భవిష్యత్తులోనే మేము నివసించాలనుకున్నాం.
వారి నవలలలోని నాయకులుగా, సాంకేతిక పరిజ్ఞానం గల నాయకులుగా మమ్మల్ని మేము రూపొందించుకోవాలని అనుకున్నాం. అందుకే మేము విజ్ఞాన శాస్త్రాలు, ఇంజనీరింగులను చేపట్టాము, లేదా వాటికి సంబంధించిన శాఖలలోనే చేరాము. 40 సంవత్సరాల వయసులోనున్న ఏ శాస్త్రవేత్తనైనా లేదా ఇంజనీరునైనా అడిగి చూడండి, ఎవరు మీ అభిమాన రచయిత అని. ప్రతి ఒక్కరూ ఆమె లేదా అతడు ఎవరైనా సరే ఈ 3 దిగ్గజాల పేర్లే చెబుతారు అని నాసా శాస్త్రవేత్త బ్రూస్ వెబ్స్టర్ అన్నారు. నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్కి అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ ఎలెన్ స్ట్రన్ మాటలలోనే చెప్పాలంటే, క్లార్క్ యువతను ప్రేరేపించారు. ఆయన ఒక ప్రత్యేకమైన భవిష్యత్తును రూపొందించాలనుకున్నారు. ఒక యుగానికి ప్రాముఖ్యతను సంతరించే భవిష్యత్తుకు విత్తనాలు నాటాలనుకున్నారు. క్లార్క్ సాంకేతిక ఖచ్చితత్వంతో రచించగలిగిన వైజ్ఞానిక కాల్పనిక రచయిత మాత్రమే కాదు, ఆయన ఆశావాది, దార్శనికుడు. క్లార్క్ యుద్ధానంతరము ఉద్యోగాన్ని వదిలి కింగ్స్ కాలేజీ లండన్ నుండి గణితం, భౌతిక శాస్త్రాలలో డిగ్రీ పొందారు. ఆ తరువాతి కాలంలో ఆయన ఖగోళ శాస్త్రంలో పీజీ చేశారు. 1945లో ఆయన వైర్లెస్ పత్రికలో ప్రచురించిన వ్యాసం ప్రముఖమైనది. ఆ వ్యాసంలో జియోసింక్రోనస్ శాటిలైట్ ఆర్బిట్లు ప్రపంచ గ్రహాంతర సమాచార వ్యవస్థకు బాగా ఉపయోగపడతాయని, వాటికి అంతటి సాంకేతిక సామర్థ్యం ఉంది అని బాగా నొక్కి చెప్పారు. ఈ పరికల్పనకు క్లార్క్ ఆద్యుడు కాకపోయినా దాని అనువర్తనానికి గల సావకాశం, ప్రాముఖ్యతలను బాగా తన రచనల ద్వారా ప్రచారం చేశారు. ఆయన చేసిన ఈ కృషికి గౌరవ సూచకంగా ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ వారు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే జియోసింక్రోనస్ శాటిలైట్ ఆర్బిట్కి క్లార్క్ ఆర్బిట్ అని పేరు పెట్టారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్లే మనకి ఈనాడు టీవీలు, టెలిఫోన్లు, డిజిటల్ సమాచార వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. క్లార్క్ 1000కి పైగా కథలు, వ్యాసాలు రాశారు. వాటిలో డయల్ ఎఫ్ ఫ్రాంకెన్స్టీన్ కథ చదివిన ప్రేరణతోనే బ్రిటిష్ కంప్యూటర్ సైంటిస్టు టిమ్ బెర్నర్ లీ 1989లో వరల్డ్ వైడ్ వెబ్ WWWను ఆవిష్కరించారు. క్లార్క్కి స్కూబా డైవింగ్ అంటే చాలా ఇష్టం. ఆరోగ్య కారణాల వల్లే కాక సముద్ర జలాంతర్భాగ అన్వేషకుడిగా శ్రీలంక వెళ్లి ఆయన స్థిరపడ్డారు. యూరోపియన్ సంస్కృతి ప్రభావం నుండి తప్పించుకునేందుకు కూడా అది ఆయనకు సహకరించింది. ఆయన ఒక విలక్షణమైన వ్యక్తి. హిందూ మహాసముద్రాన్ని నిరంతరం చూస్తూ ఉండడం చేత ఫౌంటైన్ ఆఫ్ ప్యారడైజ్ అనే తన నవలలో ఆ నేపథ్యాన్నే వాడుకున్నారు. అందులో ఆయన స్పేస్ ఎలివేటర్ పరికల్పనను ప్రవేశపెట్టారు. ప్రస్తుత కాలంలో ఈ పరికల్పన అతి ముఖ్యమైన శాస్త్రీయ అధ్యయన అంశంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. రానున్న కాలంలో స్పేస్ ఎలివేటర్ రాకెట్ల స్థానాన్ని తీసుకొనగలదని, ఇంధన ఖర్చు ఉండదని క్లార్క్ భావన. క్లార్క్ రచనలలో చైల్డ్హుడ్ ఎండ్, ది సిటీ ఆఫ్ స్టార్స్, ది 9 బిలియన్ నేమ్స్ ఆఫ్ గాడ్, రెండవూ విత్ రామా, ఎంపీరియల్ ఎర్త్, ది సాంగ్స్ ఆఫ్ ది డిస్టెంట్ ఎర్త్ బాగా ప్రాచుర్యం పొందాయి. ది లాస్ట్ థీరం అనే నవలను ఆయన ఫ్రెడరిక్ పాల్తో కలిసి రాశారు. ఇదే ఆయన ఆఖరి నవల. అది త్వరలో ప్రచురణ కాబోతోంది. 1948లో బీబీసీలో పోటీ కోసం రాసిన ది సెంటినల్ అనే చిన్న కథను ఆ తర్వాత క్లార్క్ నవలగా మలిచి 2001 స్పేస్ ఒడిస్సీ సినిమాగా తీశారు. ఇది 1968లో విడుదలై ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పరికల్పనను వాడారు. వైజ్ఞానిక కల్పనా రూపం నుండి ఈ పరికల్పన యథార్థ రూపానికి మారుతుందని క్లార్క్ అభిప్రాయం. తెలివితేటలతో అన్ని విధాలా పూర్తిగా మనిషిలాగే సంచరించే యంత్రాన్ని వాస్తవంలో చూడగలుగుతాం అని ఆయన భావన. సాంకేతికాభివృద్ధి అద్భుతాలను సృష్టించగలదు. నానో టెక్నాలజీ రంగంలో సంపూర్ణ అభివృద్ధి జరిగిన రోజున కృత్రిమ మేధస్సులు అత్యంత వేగంగా పుట్టుకొస్తాయి అని అన్నారాయన. అంతరిక్షాభివృద్ధికే కృషి చేసిన క్లార్క్ అంతరిక్షంలోకి వెళ్లనేలేదు. అంతరిక్షంలోకి పైనమే నేను పోలేదు అన్న విచారం నాకు లేదు. నా వెంట్రుకలోని డిఎన్ఏను ఆర్బిట్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నాను. మాయమైన ఈ జీవజాతి అవశేషాన్ని మరెప్పుడో సూపర్ నాగరికత గల జీవిలో తారసపడుతుంది. అప్పుడు ఆ మరో కాలంలో నేను నివసిస్తాను అన్నారు. గ్రహాంతర జీవులు ఉన్నాయని క్లార్క్ నమ్మకం. ఈ విశ్వంలో మనం ఒంటరి వాళ్ళం కాదు. గ్రహాంతరవాసుల పిలుపు కోసం మనం వేచి చూడాలి. కనీసం ఏదో ఒక సంకేతమన్నా వారి నుండి మనకు రావాలి. అది ఎప్పుడు జరుగుతుందో చెప్పటం కష్టం, కానీ తొందరలోనే జరగాల్సి ఉంది అన్నారు ఆయన. సమాచార వ్యవస్థలోని సాంకేతిక పురోభివృద్ధి వల్ల ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. ప్రపంచంలో జాతి విభేదాలకు తావు ఉండకూడదు. మానవులంతా ఒకే కుటుంబంగా మెలగాలి. దయ, సహనం, క్షమ గుణాలను అందరూ అలవర్చుకోవాలి. అదే నిజమైన ప్రపంచీకరణ అని క్లార్క్ చెబుతారు. తాను దత్తుడుగా వెళ్లిన శ్రీలంక పట్ల ప్రేమ విశ్వాసాలతో క్లార్క్ ఉన్నారు. అక్కడ శాంతి నెలకొనాలన్నదే ఆయన కోరిక.
క్లార్క్ మాకు గర్వకారణం అంది శ్రీలంక. ఆ దేశం శ్రీలంకాభిమన్య బిరుదుతో ఆయనను సత్కరించింది. క్లార్క్ తన జీవిత కాలంలో అనేక అవార్డులను, సత్కారాలను పొందారు. మిమ్మల్ని మేము ఏ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకిష్టం అని అడిగిన ప్రశ్నకు ఒక రచయితగా, నా పాఠకులు అలరించిన రచయితగా, మిమ్మల్ని మేము ఏ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఇష్టం అని అడిగిన ప్రశ్నకు ఒక రచయితగా, నా పాఠకులను అలరించిన రచయితగా, వారి ఊహాలోకాలు సుదూర ప్రాంతాల దాకా సాగిపోయేలా చేయగలిగిన రచయితగా నన్ను గుర్తుపెట్టుకోవాలని నా కోరిక అని చెప్పారు. క్లార్క్ ఒక యుగపురుషుడు, ధ్రువతార. ఆయన అస్తమయం ఒక యుగాంతానికి చిహ్నం అంటే అతిశయోక్తి కాదు.